హాయ్ అండి. వెజిటేరియన్‌లో కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంది. అవేంటి అంటే కాబూలీ చనా. ఈ కాబూలీ చనా అనేది వెజిటేరియన్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వలన డయాబెటిక్ వారికి ఇది ఒక మంచి ఆహారం అండి. ఐరన్ రిచ్ ఫుడ్, ఎనీమియా ఉన్నవారికి కూడా మంచి ఆహారం. కాబూలీ చనా కర్రీ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే కాబూలీ చనాని 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. దాని గ్రేవీ కోసం అనేది ఒక పొటాటో అనేది బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కూర రెడీ చేసేదానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క మొగ్గ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న కాబూలీ చనా, ఆలు మొత్తం దాంట్లో వేసేసేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారము, తర్వాత నేను టాటా వాళ్ళది చనా మసాలాని ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక స్పూన్ జీరా పౌడరు కూడా వేసుకొని మొత్తంగా కలుపుకొని ఒకసారి కొంచెం నీళ్ళు అంటే ఒక చిన్న గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని బాగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇంకా అదంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదంతా బాగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర చల్లేసుకుంటున్నాను. ఇంకా మన చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్కి కానీ రోటీకి కానీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి చాలా అంటే చాలా బాగా మంచిది. ఎందుకనంటారా, దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లోపల బేబీ అనేది బాగా ఆరోగ్యంగా పెరగటానికి ఉపయోగపడుతుంది. అంతేనండి, మన చోలే కర్రీ రెడీ అయిపోయింది.